చూస్తున్నారు కదా. సో బర్త్డే విషయం చెప్తూ అందరికి పంచిపెడుతున్నారని చెప్పుకోవచ్చు. సో సో చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి అన్నమాట. సో బర్త్డే విషెస్ తెలుపుతూ కేక్ కట్ చేసి మరి దేవుడికి అయితే బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు సో చెప్తున్నారని చెప్పుకోవచ్చు. సో కట్అవుట్ చూస్తున్నారు కదా. సో ఐమాక్స్ దగ్గర కట్అవుట్ పెట్టడం చాలా అరుదు అనమాట. అరుదులో సో మన పవన్ కళ్యాణ్ గారు ఒకరు అని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కట్అవుట్ పెట్టారో మనకు తెలియదు ఏం లేదు. సో సో చాలా మంది ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. సో చూస్తున్నారు కదా, సో అందరికి ఇక్కడ పంచిపెట్టారని చెప్పుకోవచ్చు. రండి బ్రో రండి. సో చూస్తున్నారు కదా, సో ఇది కథ. సో ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్స్ చూస్తున్నారు కదా. సో కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. సో ఈ కట్అవుట్ కాదు, ఈ సెలబ్రేషన్ చూసి కూడా కొన్ని నమ్మేయాలి. సో డయాడ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు మీరు. సో అందరికి పంచిపెట్టడం. సో ఓకే, సో అందరికి ఇలా పంచిపెడుతుంటే వాళ్ళకు కూడా ఆనందం వేస్తుంది. సో సాటి అభిమానిగా సో చూసే వాళ్ళకు కూడా ఆనందమే, తీసుకునేటోళ్ళు కూడా ఆనందమే. సో కట్అవుట్ చూస్తున్నారు మీరు, ఐమాక్స్ థియేటర్ ఇది. సో ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసి అందరికి పంచిపెట్టడం అనేది వాళ్ళు కూడా ఒక సంతోషదాయకమే అని చెప్పుకోవచ్చు. సో ఇలా కల్ట్ ఫ్యాన్స్ మీరు ఎవరినైనా చూస్తే కామెంట్ చేయండి అనమాట. పవర్ స్టార్ ఫ్యాన్స్ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ అని కామెంట్ చేయండి. సో సన్నీ ఆఫ్ నారాయణ గారు అఫీషియల్ ఛానల్. సో చూస్తున్నారు కదా. ఓకే రైట్.